ధర్మ సంస్థాపనకై ధర్మ సంస్థాపనార్థాయ అంతర్జాతీయ పార్టీ మరియు ధర్మస్థాపన ప్రకృతి సకల ధర్మజీవుల సంరక్షణ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షునిచే మొదటగా దక్షిణ భారతదేశంలోని ప్రతి ఊరిలోని దేవాలయంలోనూ ప్రచార ధర్మయాత్ర మరియు ధర్మనిధి సేకరణ మహాయజ్ఞం మొదలైంది. మన భవిష్యత్ తరాల సంరక్షణకై ధర్మాన్ని కోరుకునే గుణముండి ధర్మ కార్యాలకు ధర్మనిధిని అందించగలిగే మనసున్న ధర్మాత్ములకు మాత్రమే స్వాగతం. 1300 సంవత్సరాలుగా 2 ఎడారి మతాల దుర్మార్గులు మన సనాతన సంస్కృతిని, దేవాలయాలను, చారిత్రక ఆనవాళ్లను నాశనం చేశారు. అంతేకాకుండా మన ధన, మాన, ప్రాణాలను దోచుకున్నారు. ఆడవారిపై అత్యాచారాలు చేశారు. మతం మారని వారిని అత్యంత క్రూరంగా చంపారు. ఎంత దుర్మార్గం చేశారనడానికి ఈ మధ్య వచ్చిన ఛత్రపతి కొడుకు సంభాజీపై వచ్చిన ఛావా సినిమా ఒక ఉదాహరణ. ఇలాంటి దుర్మార్గులను చూసి ఈనాడే కాదు ఆనాడు కూడా సన్యాసులు స్పందించలేదు. ధర్మమే ఊపిరిగా బతుకుతున్న కారణజన్ములు స్పందించారు. ఈ దుర్మార్గులను చూసి వారి రక్తం ఉడికి ధర్మమే ఊపిరిగా జీవించిన వీరపాండ్య కట్టబొమ్మన, లక్ష్మీ ఝాన్సీబాయి, ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో త్యాగమూర్తులు పోరాడి ప్రాణాలర్పించి తెచ్చిందే నీవు ఈనాడు ఇష్టానుసారంగా స్వతంత్రంగా బ్రతుకుతున్న ఈ స్వతంత్ర భారతదేశం. నువ్వు ఈనాడు అనుభవిస్తున్న ఈ స్వతంత్రం నీ పూర్వీకుల వల్లనో నీ సత్తా వల్లనో రాలేదు. ఆ త్యాగమూర్తుల రక్తార్పణ వల్లే వచ్చింది. వారి భిక్షే నీ ఈ జీవితం. వారు కలలుగన్న భావి భారతం వేరు. ఇప్పుడు దుర్మార్గుల చేతిలో దీనస్థితిలో ఉన్న భారతం వేరు. వారు ప్రాణాలర్పి స్వతంత్రం తెచ్చింది నా తర్వాత తరం వారైనా ధర్మంగా బ్రతకతారని, అంతేగాని దుర్మార్గంగా జీవించడానికి కాదు. వారి కలలకు విరుద్ధంగా దుర్మార్గంగా బ్రతకడమే కాకుండా మిగిలిన జీవుల స్థలాలు సైతం ఆక్రమించేసి వాటి జీవనానికి స్థలమే లేకుండా చేశారు. ఉదాహరణ కుక్కల పరిస్థితి, ఆవులు, కోతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారి అది చాలదన్నట్లు వీరి రుచి కోసం ప్రతి జీవిని చంపి వాటి శవాల్ని తింటూ 84 లక్షల జీవరాశుల జీవితాలని, ప్రకృతిని దాదాపు నాశనం చేసేశారు. స్వతంత్రం తెచ్చిన వారు బ్రతికి ఉండి వీళ్ళ దుర్మార్గాలు చూసి ఉంటే ఇలాంటి నికృష్టుల కోసం స్వతంత్రం తెచ్చామని రోధించి వీళ్ళని చంపి ఉండేవాళ్ళు. వీరిచే బాధింపబడుతున్న జీవజాలం, ప్రకృతి రోధిస్తున్నాయి. ఏమనంటే మా భిక్షతో బ్రతుకుతూ మమ్మల్ని బ్రతికిస్తున్న మమ్మల్ని నాశనం చేస్తున్నారు. మిమ్మల్ని బ్రతికిస్తున్న మమ్మల్నే నాశనం చేస్తున్నారు. మమ్మల్ని కాపాడే ధర్మాత్ములే లేరా అని రోధిస్తున్నాయి. వాటి రోదనని, వాటి భావాన్ని అర్థం చేసుకోగలిగిన జ్ఞానం ఉన్న వాళ్ళకి, దైవానుగ్రహం ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. స్వార్థపరులకు, అధర్మపరులకు, అజ్ఞానులకు అర్థం కాదు. ధర్మో రక్షతి రక్షిత అన్న దైవ సంకల్పంతో సకల జీవుల ప్రకృతి సంరక్షణ, ధర్మ కార్యనిధి సేకరణ మహాయజ్ఞం 12 ఆగస్టు 2025 మొదలైంది. కావున ధర్మాన్ని కోరుకునేవారు ధర్మస్థాపనకై మా ప్రజాభిప్రాయ సేకరణ పత్రంలో మీ అభిప్రాయాన్ని రాసి మీ అభిప్రాయ కార్యాచరణకై రోజుకి 20 రూపాయలు, అంటే ఇప్పుడు 30 రూపాయలు చేశాము, నెలకి అంటే రోజుకి 20 రూపాయలు, 30 రూపాయలు చేసాము, నెలకి 1000 రూపాయలు తగ్గకుండా, సంవత్సరానికి 12,000 తగ్గకుండా ధన, వస్తు, సేవా రూపేణ సమర్పించి మహాయజ్ఞంలో పాల్గొనవచ్చు. ఇది స్కానర్ అండి. ఇట్లు ఫౌండర్, ధర్మ సంస్థాపనార్థాయ అంతర్జాతీయ పార్టీ మరియు సేవా సంస్థ. చిరునామా ఆచార్ల పార్లపల్లి గ్రామం, ఓజీలి మండలం, గూడూరు జోనల్. ఫోన్పే మాత్రమే చేయండి, గూగుల్ పే లేదు.